తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు ముఖ్య నాయకురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మౌనం వీడి తొలిసారిగా మీడియాతో మాట్లాడనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మీడియా సమావేశం నిర్వహించినట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ప్రజల్లో పెద్ద చర్చ మొదలైంది. కవిత ఏం చెప్పబోతున్నారు, ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత సస్పెన్షన్ కు దారితీసిన పరిస్థితులు కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్గత విభేదాలకు పరాకాష్ఠగా భావించవచ్చు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో అంతర్గత గొడవలు, నేతల మధ్య అసమ్మతి పెరిగిపోయింది. ఈ సమావేశంలో కవిత కొన్ని బహిరంగ వ్యాఖ్యలు చేయడం, అది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ అధిష్టానం భావించడంతో సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కవిత తన తండ్రి కేసీఆర్ నిర్ణయాలపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారని, ఇది బీఆర్ఎస్ లో అంతర్గత గందరగోళానికి దారితీసిందని తెలుస్తోంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య, పార్టీలో కూడా విభేదాలకు సంకేతంగా నిలిచింది. కవిత సస్పెన్షన్ తిరుగుబాటు వెనుక కేవలం రాజకీయ అంశాలే కాకుండా కుటుంబపరమైన విభేదాలు కూడా కారణమయ్యాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత మీడియా సమావేశంపై ఇప్పుడు అనేక ఊహాగానాలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంలో ఆమె అనేక కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉంది. కవిత ఇప్పటికే పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఈ సమావేశంలో ఆమె తన ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి, అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రకటన బీఆర్ఎస్ కు ఒక పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. కవితకు వ్యతిరేకంగా పార్టీలో ఉన్నారని భావిస్తున్న ఆ నలుగురిని ఆమె లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే అవకాశం ఉంది. ఈ నలుగురి రాజకీయ భవిష్యత్తును ఖతం చేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారని, వారిపై ఆమె కీలక ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చడం, లేదా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని పెట్టడం, లేదా తిరిగి టీఆర్ఎస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. ఈ కొత్త పార్టీ ద్వారా ఆమె తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు.
కవిత కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించవచ్చు. ప్రజా సమస్యలపై ఆమె దృష్టి సారించి ప్రజల మధ్య కూడగట్టే ప్రయత్నం చేయవచ్చు. ఆమె బహిరంగ సభలు, యాత్రలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. కవిత తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. బీఆర్ఎస్ లో బలమైన నాయకురాలిగా, మాజీ ముఖ్యమంత్రి కూతురిగా ఆమెకు ఒక గుర్తింపు ఉంది. ఆమె సొంతంగా పార్టీ పెడితే బీఆర్ఎస్ లో ఒక భాగం చీలిపోయి ఓట్ల చీలికకు దారితీసే అవకాశం ఉంది. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది నాయకులు కవిత వెంట నడవడానికి అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ భవిష్యత్తును మరింత గందరగోళంలోకి నెట్టవచ్చనే చర్చ నడుస్తోంది. కవిత తిరుగుబాటు కేవలం రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితి కాకుండా కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కలహాలకు కూడా సంకేతంగా భావించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కుమార్తె బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేయడం సాధారణమైన విషయం కాదు. ఇది పార్టీలో కేసీఆర్ పట్టు సడలిపోతుందా అనే సందేశాలకు తావిస్తోంది. కవిత ధైర్యంగా తన గళం వినిపిస్తే ఆమెకు పార్టీలో ఉన్న అసమ్మతి వర్గం నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచేందుకు దారితీసే అవకాశాలుండొచ్చు. కవిత కొత్త పార్టీ పెడితే ఆమె సొంతంగా ఒక బ్రాండ్ ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కు దూరంగా వెళ్లినా ఆమె ఒకప్పుడు అధికారంలో ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఈ నేపథ్యం ఆమెకు ఒక ప్లస్ పాయింట్ అయితే, కొన్ని వర్గాల ప్రజల్లో ఆమెపై ఉన్న వ్యతిరేకత ఒక మైనస్ పాయింట్ గా మారవచ్చు. ఆమె ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు, ఎవరిని తనలో కలుపుకుంటారు, ప్రజలను ఎలా ఆకట్టుకుంటారు వంటి అంశాలు ఆమె భవిష్యత్తును నిర్ణయించున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే మీడియా సమావేశం తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించే అవకాశం ఉంది. కవిత ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.